హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ ఫిజిక్స్ అని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా న్యూటన్ గమన నియమాలు అనేటువంటి దాంట్లో మనం పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా కంప్లీట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఎవరైనా కనుక పీడిఎఫ్లు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను పీడిఎఫ్ని సెండ్ చేయగలుగుతాను. నెక్స్ట్, సరళరేఖ మార్గము వెంబడి ప్రయాణిస్తున్న ఒక వస్తువు. సో సరళరేఖ మార్గం వెంబడిగా ప్రయాణిస్తున్నటువంటి ఒక వస్తువుని తీసుకుంటున్నాడు. సరళరేఖ మార్గం అంటే లైక్ నది బట్టి ఒక రోడ్డు అనేది చాలా వరకు సరళరేఖ ఎదురుగానే ఉంటుంది, ఏదో కొన్ని సందర్భాలలో కరువులు తప్ప. సో అలాంటి మార్గంలో ఒక వస్తువు ప్రయాణిస్తుంది అనుకున్నాం. ఉదాహరణకు ఇక్కడ చూడొచ్చు, మనము సరళరేఖ మార్గంగా ఒక 500 kg కలిగినటువంటి ఒక వెహికల్ అనేది వెళ్తుంది. సో మనం ఇది కూడా తీసుకోవచ్చు, కారు. సో ఎప్పుడు ఏమంటాడు, ఒక వస్తువుకి ద్రవ్యరాశి అనేది ఎమ్ ఉంటుంది, అలాగే తొలి వేగము యూ ఉంటుంది. అది స్టార్ట్ అయ్యేటప్పుడు వెంటనే ఒక 50-60 స్పీడ్తో వెళ్ళదు కదా. సో నిదానంగా స్పీడ్ పెంచుకుంటూ వెళ్తుంది. అయితే ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు దాని స్పీడ్ ఎంత ఉంటుందో దాన్ని యూ అనుకున్నాడు. ఇక్కడ స్థిర బలము ఎఫ్ని మనం ఉపయోగిస్తాం. సో ఇప్పుడు ఈ ట్రక్ అనేది ఉంది, ఈ ట్రక్ అనేది 500 kgs ఉంది. ఇది స్టార్టింగ్ ఒక యూ అనేటువంటి ఒక స్పీడ్తో ప్రయాణిస్తుంది. సో ఇది ఎంత బలంతో ఫోర్స్తో వెళ్తుంది, 2000 న్యూటన్లు అంటే 2000 న్యూటన్స్ స్పీడ్తో వెళ్తూ ఉందని చెప్తున్నాడు. ఇక్కడ స్థిర బలం ఎఫ్ను టీ కాలం పాటు ప్రయోగించడం వల్ల వస్తువు సమత్వరణంలో v వేగాన్ని పొందింది. టీ కాలం పాటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇనిషియల్గా స్టార్ట్ అయింది, ఇక్కడ ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చింది వెహికల్, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత, కనీసం ఒక 5 minutes పట్టింది అనుకుందాం. సో 5 minutes పట్టిందని అనుకుంటే ఆ టైం గురించి చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు అంటే స్థిర బలం ఎఫ్ను అంటే 2000 న్యూటన్ల ఫోర్స్తో ఒక 5 నిమిషాల పాటు ప్రయోగించడం వల్ల వస్తువు సమత్వరణంలో v వేగాన్ని పొందింది. అంటే స్టార్టింగ్ ఇప్పటికి తేడా ఉంటుంది కదా వేగము. ఇప్పుడు స్టార్టింగ్ ఒక 10 km/h స్పీడ్తో స్టార్ట్ అయింది అనుకో, ఇప్పుడు వెళ్ళేసరికి ఒక 60 km/h స్పీడ్తో ఉంటుంది. అంటే ఫైనల్ వెలాసిటీని vతో చెప్పుకుంటున్నాడు, ఇనిషియల్ వెలాసిటీని uతో చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, వస్తువు యొక్క తొలి ద్రవ్య వేగము p ఈక్వల్ టు మనము mu అని చెప్పుకున్నాం కాబట్టి వస్తువు యొక్క తొలి ద్రవ్య వేగము p1 అనుకుంటే m ఇంటూ v u అవుతుంది అనమాట. సో వస్తువు యొక్క తొలి ద్రవ్య వేగం అంటే ఏంది, బండి స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఎంత ఉంటుంది, మాస్ ఏం చేంజ్ కాదు, 500 kg అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా 500 kg ఇక్కడ ఉంటుంది అనమాట. అలాగే యు ఎంతో కొంత ఉంటుంది, ఒక 10 km/h స్పీడ్తో ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు, m ఇంటూ యు. అది ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుంది, సో p2 అవుతుంది అనమాట. అంటే ద్రవ్య వేగము p2 వచ్చేసి m ఏముంటుంది, 500 kg ఉంటుంది, v వచ్చేసి ఒక 50 km/h అనేటువంటి స్పీడ్తో ఉంటుంది. కాబట్టి ఇది v అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడు, నెక్స్ట్ ద్రవ్య వేగంలో మార్పు. ఇప్పుడు ద్రవ్య వేగంలో మార్పు రేట్ ఏ విధంగా ఉంటుంది, సో p2 మైనస్ p1. అంటే ఇక్కడ p2 అనేది తుది వేగము, p1 అనేది తొలి వేగం ఉంది కదా, అంటే తొలి ద్రవ్య వేగం ఉంది కదా, దాని గురించి మనం p2ని ఏమనుకున్నాము, mv అనుకున్నాము, అలాగే p1ని mu అనుకున్నాం. అప్పుడు ఏమైతుంది మనకి ఇక్కడ చూడండి, mv మైనస్ mu అవుతుంది. రెండిట్లోనూ m మాస్ కామన్ గా ఉంది కదా, 500 kgs ఉంది కాబట్టి వేగాల్ని మనం బ్రాకెట్లో పెట్టుకుంటే v2 మైనస్ u అవుతుంది. మనకు ద్రవ్య వేగంలో మార్పు రేట్ వచ్చింది కాబట్టి, అంటే ద్రవ్య వేగంలో మార్పు వచ్చింది కదా, ఇనిషియల్ గా ఒకటి ఉంది, ఫైనల్ గా వచ్చేసరికి ఇంకోటి ఉంది. కాబట్టి ద్రవ్య వేగంలో మార్పు రేట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద m ఆఫ్ v మైనస్ u బై t. ఎందుకంటే మనం ఇక్కడ t అనేది సమ్ టైం పీరియడ్ తీసుకున్నాం కదా, కాబట్టి m ఇంటూ v మైనస్ u బై t గా తీసుకుంటాం. అలాగే ప్రయోగించిన బలం ఉంది కదా, f ఈక్వల్ టు మనము ఇది m ఆఫ్ v మైనస్ u బై t. ఇప్పుడు m v మైనస్ ut ఎందుకు అనుకున్నాము, f ఈక్వల్ టు ma కదా, మనకు తెలుసు ఫోర్స్ ఈక్వల్ టు ma అని. సో దాన్ని రాబట్టడం కోసమే ఇక్కడ తీసుకుంటున్నాడు. యాక్సిలరేషన్ వస్తుంది అనమాట, v మైనస్ u బై tని మనము యాక్సిలరేషన్ గా చెప్పుకుంటాం. ఇక్కడ చూడొచ్చు, యాక్సిలరేషన్ గా చెప్పుకుంటున్నాం. సో కాబట్టి ఈ యొక్క v మైనస్ u బై టీ అనేటువంటి టర్మ్ అంతా మనం ఏమని రాసుకోవచ్చు, ఏగా రాసుకోవచ్చు. కాబట్టి
ఏ అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అవుతుంది అనమాట. ఫోర్స్ న్యూటన్ సెకండ్ లా ప్రకారము ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. కాబట్టి ఇలాగా మనము ఈ ఫార్ములాను ఈ విధంగా డెరివేట్ చేస్తాం అనమాట. సో స్టార్టింగ్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ యూ తీసుకొని ఫైనల్ వెలాసిటీ వి తీసుకొని వీటి మధ్య ద్రవ్య వేగంలో మార్పుని మనము ఈ రకంగా తీసుకొని వస్తాము. సో మనకు దీనికి యూనిట్స్ ఉంటాయి అనమాట. ఏమి? ఎస్ఐ ప్రమాణం. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏకి ఎస్ఐ ప్రమాణం, ఫోర్స్కి ఎస్ఐ ప్రమాణం వచ్చేసి కేజీ. ఇప్పుడు ఎం అంటే మాస్ కదా, మాస్ని మనం ఏమంటాము? కేజీలలో చెప్పుకుంటాం కాబట్టి కేజీ వచ్చింది. అలాగే యాక్సిలరేషన్ అంటే మామూలుగా అయితే వేగాన్ని అయితే ఎం బై ఎస్ చూపిస్తాం, ఎం పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ కాబట్టి. యాక్సిలరేషన్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తో చూపిస్తాం. సో ఈ సెకండ్ స్క్వేర్ పైకి వెళ్ళింది అనుకో ఏమైతుంది? -2 అవుతుంది అనమాట. సో కేజీ మీటర్ సెకండ్ స్క్వేర్ అనమాట. సో మరి దీన్ని న్యూటన్ కూడా చెప్తాం. 3 ప్రమాణాలు ఉంటాయన్నమాట ఫోర్స్కి. ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ ప్రకారం అయితే కేజీ. ఇప్పుడు నీకు గ్రూప్ ఎట్లా ఇస్తాడంటే ఎగ్జామ్లలో ఫోర్స్కి ప్రమాణాలు అని చెప్పేసి ఇది ఇస్తాడు. కొన్ని క్వశ్చన్స్లో ఏమి ఇస్తాడంటే ఇది ఇస్తాడు, కొన్నిసార్లు ఏమైందంటే న్యూటన్ ఇస్తాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఇచ్చినా కానీ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఏమంటాడు? ఒక వస్తువుపై పనిచేసే బలాన్ని కొలవడానికి దాని యొక్క ద్రవ్యరాశి మరియు త్వరణంలో లబ్ధంగా తెలిపే పద్ధతిని రెండవ గమన నియమం తెలియజేస్తుంది. రెండవ గమన నియమం ప్రకారం మనకి ఏమి ఉంది? ద్రవ్యరాశి ఉంది, త్వరణం ఉంది. ఎఫ్ ఈక్వల్ టు ఎంఈ అంటే ఏంది? ఎం అంటే మాస్, ద్రవ్యరాశి. ఏ ఈక్వల్ టు యాక్సిలరేషన్ అంటే త్వరణం. కాబట్టి వస్తువుపై పనిచేసే బలాన్ని మనం ఎఫ్ని కొలవడానికి దాని యొక్క మాస్ అలాగే త్వరణం యాక్సిలరేషన్ ని లబ్ధంగా తీసుకుంటున్నాము. కాబట్టి ఇది రెండవ గమన నియమాన్ని తెలియజేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ వేగం అనేది సదిశ రాశి. సదిశ రాశి అంటే వెక్టార్ క్వాంటిటీ, అంటే సదిశ రెండు ఉంటాయన్నమాట. కాబట్టి ద్రవ్య వేగం కూడా సదిశ రాశి అవుతుంది. వేగం సదిశ రాశి అవడం వల్ల ద్రవ్య వేగం కూడా సదిశ రాశి అవుతుంది, అంటే వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఏదైనా ఒక వస్తువు యొక్క స్థితిని మార్చేది లేదా మార్చడానికి ఉపయోగించేటువంటి భౌతిక రాశిని బలం అంటారు. సో ఒక వస్తువు యొక్క స్థితి అంటే అది నిశ్చలంగా ఉంటే దాన్ని కదిలించామనుకో మనం బలం ఉపయోగించాలి, లేదన్నా కదులుతూ వస్తున్న దాన్ని మనం ఆపాలన్నా కానీ బలం ఉపయోగించాలి. సో కాబట్టి మనము ఉపయోగించేటువంటి ఒక భౌతిక రాశిని మనం బలం అని చెప్పుకుంటున్నాం. బలానికి ఎస్ఐ ప్రమాణం వచ్చేసి న్యూటన్. సో న్యూటన్ ఈక్వల్ టు డైన్లోకి మారిస్తే 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁵ డైన్లు అవుతాయి అనమాట. అదే డైన్లని మళ్ళీ న్యూటన్లకు మార్చాలంటే 10⁻⁻5 న్యూటన్లు అవుతాయి అనమాట. రెండవ నియమం గురించి ప్రచోదనము ద్రవ్యవేగ నియమాలను వివరించవచ్చు. సో న్యూటన్ ఇచ్చినటువంటి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అనేటువంటి రెండవ సమీకరణం నుండి మనము ప్రచోదనాన్ని అంటే ఇంపల్స్ ని వివరించవచ్చు, అలాగే ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని కూడా మనం వివరించవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇది న్యూటన్ సెకండ్ లా. సో ఏదైనా కనుక ఒక వస్తువుని నువ్వు కదిలించాలన్నా బలాన్ని ఉపయోగించాలి, లేదా కదిలే వస్తువుని ఆపాలన్నా కానీ నీకు బలం కావాలి. కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఎం అనేది మాస్ ఉంది కదా, యాక్సిలరేషన్ అంటే ముందుకు వెళ్తుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది కాబట్టి త్వరణం జరిగిందని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. సో మనకు ఫోర్స్కి ఏముంటుంది? మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, రెండు ఉంటాయి కాబట్టి ఇది సదిశ రాశి. నెక్స్ట్ ప్రచోదనం. ప్రచోదనాన్ని మనం ఇంపల్స్ అంటాం. ఏదైనా వస్తువుపై అధిక బలాన్ని అత్యల్ప కాలంలో ప్రయోగించి ఆ బలము ఆ కాల లబ్ధాన్ని ప్రచోదనం అంటారు. ఏదైనా ఒక వస్తువు ఉంది, అధిక బలాన్ని ఉపయోగించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వస్తువు ఉందనుకో, ఈ వస్తువుని మనము ఒక్కడు తోయాలనుకో కొంచెం కష్టంగానే ఉంటుంది. అదే 2-3 కలిసి తోయేసారనుకో ఈజీగా తోయగలుగుతారు. అంటే ఎక్కువ బలము తక్కువ టైంలో తోయడం వల్ల ఏమవుతుంది? వస్తువులో విపరీతమైనటువంటి చలనాన్ని కానీ మార్పుని కానీ మనం గమనించవచ్చు. దీన్నే మనం ఇంపల్స్ అని చెప్తాము. సో కాబట్టి ప్రచోదనం అంటే బలము మరియు కాలాన్ని లబ్ధాన్ని. బలం అనేది ఎక్కువ ఉండాలి, కాలం అనేది తక్కువగా ఉండాలి. ఇలాంటి సందర్భాల్లోనే మనకు ప్రచోదనం జరుగుతుంది. సో దీనికి ప్రమాణాలు వచ్చేసి న్యూటన్ సెకండ్. ఎందుకు న్యూటన్ సెకండ్ అంటున్నారు? బలం అనేది మనం న్యూటన్ కు యూనిట్స్ కదా, అలాగే కాలానికి సెకండ్ కాబట్టి బలము ఇంటూ కాలమే కదా, కాబట్టి న్యూటన్ సెకండ్ అనేది దీనికి యూనిట్స్ అన్నమాట. నెక్స్ట్ ద్రవ్యవేగంలో మార్పు వస్తువుపై పనిచేస్తున్నటువంటి ప్రచోదనానికి సమానం. ఇప్పుడు ద్రవ్యవేగంలో మార్పు అంటే ఇనిషియల్ గా స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఎంత ఉంది, ఫైనల్ గా ఎంత ఉంది ద్రవ్యవేగము. సో ఈ మార్పు అనేది ఏదైతే ఉందో ఈ మార్పు దేనికి సమానంగా ఉంటుంది? ప్రచోదనానికి అంటే ఇంపల్స్ కి సమానంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. నెక్స్ట్ కాల వ్యవధి పెరిగితే ప్రచోదన బలం తగ్గుతుంది. సో కాలం అనేది ఎక్కువ టైం తీసుకున్నాం అనుకో, సో దాని ప్రచోదన బలం అనేది ఈ ఒక ఇంపల్స్ అనే ఒక ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. మనకి ఏమంటాడు? కాల వ్యవధి పెరిగితే ప్రచోదన బలం తగ్గుతుంది. అలాగే కాలం తగ్గిందనుకో కాల వ్యవధి ప్రచోదన బల ప్రభావం అనేది పెరుగుతుంది. ఈ కాలానికి ప్రచోదనానికి
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఉదాహరణకు ఒక క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకునేటప్పుడు చేతులను వెనక్కి లాగుతాడు. సో మనం క్రికెట్ బాల్ పట్టుకునేటప్పుడు పట్టుకొని వెనక్కి లాగుతాం అనమాట. అలాగే పట్టుకున్నామంటేనే మన చేతులకి కొంచెం దెబ్బ తగిలే విధంగా ఒక పెయిన్ అన్న వస్తుంది అనమాట. కాబట్టి క్రికెట్ పట్టుకునేటప్పుడు బాల్ ఏం చేస్తాడు, అతను పట్టుకొని ఇట్లా వెనక్కి లాక్కుంటాడు అనమాట. సో ఇది కూడా ప్రచోదనానికి. ఇక్కడ ప్రచోదనం ఎందుకంటుంది అంటే కాల వ్యవధిని పెంచాడు అనుకో ప్రచోదనాన్ని. ఇప్పుడు కాల వ్యవధి పెంచుంటే ఇట్లా డైరెక్ట్ గా ఇక్కడ పట్టుకోవడానికి, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా కిందికి తీసుకురావడానికి టైం అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాడు, కాల వ్యవధి పెంచుతున్నాడు. కాల వ్యవధి పెంచడం వల్ల ఏమవుతుంది, తనకు ఇంపల్స్ అంటే ఈ యొక్క దెబ్బ తగిలేటువంటి ఒక నొప్పి అనేది తగ్గుతుంది అనమాట. అంటే దాని ఫలితం ఏంటంటే ఇంపల్స్ తగ్గుతుంది అని దీని మీనింగ్. నెక్స్ట్ ఏమంటాడు, వేగంగా పోతున్నటువంటి క్రికెట్ కానీ టెన్నిస్ బాలల్లో. సో ఏ దాన్ని పట్టుకోవడం తేలిక అంటే టెన్నిస్ బంతిని పట్టుకోవడం తేలిక. ఎందుకనక టెన్నిస్ బంతి యొక్క ద్రవ్యరాశి తక్కువ. సో తక్కువ ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువుని మనం పట్టుకున్నట్లయితే, ఇప్పుడు ఇది క్రికెట్ బాల్ని పట్టుకునే విధానం. అదే టెన్నిస్ బాల్ని పట్టుకో మనకి ఏమైతుంది అంటే నొప్పి అంటే నొప్పి కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకు, ఇక్కడ ద్రవ్యరాశి అనేది తక్కువగా ఉంటుంది. క్రికెట్ బాల్ని పట్టుకోండి, అదే విధంగా టెన్నిస్ బాల్ పట్టుకోండి. దేన్ని పట్టుకుంటే ఎక్కువ నొప్పి తక్కువ ఉంటుంది, టెన్నిస్ బాల్ పట్టుకుంటేనే నొప్పి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటాడు, కొంత ఎత్తు నుండి సిమెంట్ గచ్చుపై దూకిన వాడికి ఎక్కువగా దెబ్బ తగులుతుంది. అదే మెత్తటి పరుపుపై కానీ ఇసుకపై కానీ పడిన వాడికి దెబ్బ తగలకపోవడం కూడా ప్రచోదనానికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు. సో మనం ఒక బిల్డింగ్ నుంచి ఒక కింద సిమెంట్ ఫ్లోర్ ఉంది, సిమెంట్ ఫ్లోర్ మీద దూకితే వాడికి దెబ్బలు తగలడం జరగవచ్చు, లేదా చనిపోవచ్చు. అదే ఒక ఇసుక కానీ మెత్తటి పరుపు ఉంది అనుకో, పైనుంచి దూకినా కానీ అతనికి ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ పరుపు మీద పడ్డప్పుడు కాల వ్యవధి తగ్గుతుంది అనమాట, కాల వ్యవధి పెరుగుతుంది కింద పడ్డప్పుడు. అది నేల మీద పెరిగినప్పుడు కాల వ్యవధి తక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది ప్రచోదన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పరుపు మీద పడినప్పుడు ఏమవుతుంది, కాల వ్యవధి తక్కువగా ఉంటుంది కాబట్టి కాల వ్యవధి ఎక్కువగా ఉంటుంది. పరుపు మీద పడినప్పుడు కాల వ్యవధి ఎక్కువగా ఉంటుంది. కాల వ్యవధి ఎక్కువగా ఉండడం వల్ల అతనికి ప్రభావం తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ మోటార్ సైకిల్స్, అలాగే కార్స్, స్ప్రింగ్స్, షాక్ అబ్జర్వర్స్ వాడటం. అంటే ఇలా ఏమైతుందంటే స్ప్రింగ్ అనేది కాల వ్యవధిని పెంచుతుంది, కాల వ్యవధిని పెంచి ప్రచోదనాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మనం బైకులకి ఇలాంటి వాటికి చూస్తుంటాం కదా, మోటార్ సైకిల్స్, బైక్, అలాగే కార్లకు కూడా ఇలాంటి స్ప్రింగ్స్ ఉంటాయి అనమాట. వీటిని షాక్ అబ్జర్వర్స్ అంటారు. ఇవి ఏమైతాయంటే స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అలాంటి ఎక్కడైనా గుంతలలో మనకు ఈ స్ప్రింగ్స్ అనేవి కదులుతాయి అనమాట. ఇట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు కాల వ్యవధి పెరుగుతుంది. కాల వ్యవధి పెరగడం వల్ల మనకు ప్రచోదనం అంటే మనకు ఏదైనా దెబ్బలు తగ్గడం కానీ, యాక్సిడెంట్ అవ్వడం కానీ, అంటే కింద పడ్డం కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి అనమాట. అందుకల్ల ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏమంటారు, అత్యంత వేగంతో వస్తున్నటువంటి కారు నిలకడగా ఉన్న కారుని ఢీకొన్నప్పుడు నిలకడగా ఉన్నటువంటి కారుకి ప్రచోదనం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు పక్కన ఏదైనా వెహికల్, ఒక కారు ఆగి ఉంది. సో ఆగి ఉన్నటువంటి కారును వేగంగా వచ్చేటువంటి కారు అనేది తగిలింది అనుకో, తగిలితే ఎక్కువ డ్యామేజ్ దేనికి జరుగుతుంది, ఆగి ఉన్న కారుకే జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ బలంతో తక్కువ కాల వ్యవధిలో ఆ అవతల కారు వచ్చి ఈ ఆగి ఉన్నటువంటి కారుని ఢీకొంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమైతుందంటే ఆగి ఉన్నటువంటి కారు మీద ఎక్కువ ఇంపల్షన్ అంటే ప్రచోదనం జరిగి ఆ కారుకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మనం ఇది గమనించవచ్చు. ఇట్లాంటి ఆగి ఉన్నటువంటి కార్లకి ఇలా ఎక్కువ డ్యామేజ్ అనేది జరగడం మనం చూస్తుంటాం. నెక్స్ట్ ఏమంటాడు, 2 కోడిగుడ్లను తీసుకొని ఒకదానిని గచ్చుపై, అంటే గచ్చు అంటే ఇక్కడ సిమెంట్ ఫ్లోర్ మీద వేసినప్పుడు లేదా నేల మీద వేసినప్పుడు, అంటే బండరాళ్ళ మీద వేసినప్పుడు, రెండవ దానిని మెత్తని దిండుపై కానీ లేదా వేసినప్పుడు గచ్చు పైన పడిన గుడ్డ పగిలిపోతుంది, కానీ మెత్తటి పరుపు మీద పడ్డ కోడిగుడ్డ అనేది పగిలిపోదు అనమాట. ఇది మనం గమనించవచ్చు. నెక్స్ట్ హై జంప్ ఆటలో ఆటగాళ్ళు మెత్తటి పరుపును లేదా ఇసుకపై పడుట జరుగుతుంది. ఇది కూడా ప్రచోదనానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇక్కడ కాల వ్యవధి అనేది పెరుగుతుంది, ప్రచోదనం అనేది తగ్గుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, హై జంప్ చేసే వాళ్ళు ఇలాగా వెనక పరుపు అనేది మెత్తటి పరుపు లాంటిది లేదా ఇసుక అనేది యూజ్ చేస్తారనమాట. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే కాల వ్యవధి అనేది పెరిగి ప్రచోదనం అనేది తగ్గుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, పగిలే స్వభావం గల పదార్థాలను రవాణా చేసేటప్పుడు వాటికి థర్మోకోల్ కానీ రంపపు పొట్టు వంటి పదార్థాలతో ప్యాకింగ్ చేయడం గల కారణం ఏంటంటే ప్రచోదనం తగ్గించడం కోసమే. ప్రచోదనం కనుక పెరిగిందనుకో ఆ గాజు వస్తువులు కావచ్చు, మట్టి కుండలు కావచ్చు, ఇలాంటివి ఏమైతాయంటే పగిలిపోతాయి అనమాట. సో ఇలా పగిలిపోకోకుండా ఉండడం కోసము మనకు థర్మోకోల్స్ కావచ్చు, ఇట్లా రంపపు పొట్టు, ఇట్లా వరిగడ్డి, చెత్త ఇలాంటివన్నీ వేసేసి ప్యాకింగ్ చేస్తారు. ఈవెన్ గాజు వస్తువులను కూడా మనకు ఒక అట్టపెట్టెలో బాగా నీట్ గా ప్యాకింగ్ చేసి థర్మోకోల్ షీట్స్ పెట్టేసి చేస్తారు కదా. అలా
అలాంటివి అనమాట. సో ఎందుకంటే ఈ ప్యాకింగ్ లో ఏదైనా నష్టం జరగకుండా, అంటే ప్రచోదనాన్ని తగ్గించడం కోసం అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, వస్తువులో త్వరణాన్ని కలిగేసేటువంటి కారకం ఏదంటే, ఒక వస్తువు త్వరణం పొందుతుందంటే అది ఖచ్చితంగా బలం వల్లనే జరుగుతుంది. బలం ఉపయోగించితే ఆ వస్తువు అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతుంది కదా. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది, ఫైనల్ వెలాసిటీ కేవలం బలం వల్లనే పాసిబిలిటీ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, రేఖీయ ద్రవ్యవేగం. రేఖీయ ద్రవ్యవేగం అంటే లీనియర్ మూమెంటం అంటారు. సో ఒక వస్తువు ద్రవ్యరాశి, దాని వేగముల లబ్ధాన్ని ఫలమును మనం దాని ద్రవ్యవేగం అంటాం. పేర్లోనండి ద్రవ్యవేగం అంటే, ద్రవ్యం అంటే ద్రవ్యరాశి, వేగము అంటే వేగమే. కాబట్టి దీన్ని పీతో సూచిస్తారు. దీన్ని మనం ఎం ఇంటూ విగా మనం రాస్తాం అనమాట. ఎం అంటే మాస్ ద్రవ్యరాశి, వి అంటే వేగం అనమాట. న్యూటన్ ద్రవ్యవేగాన్ని ఏమని చెప్పాడంట, చలనంలో వస్తువు యొక్క ద్రవ్యరాశిగా వర్ణించాడు. ఇప్పుడు చలనంలో ఒక వస్తువు ఉంది కదా, వస్తువు ఖచ్చితంగా ఏదైనా వస్తువు కావచ్చు, దానికి ద్రవ్యరాశి ఉంటుంది. ఆ ద్రవ్యరాశి అంటే ఆ ద్రవ్యరాశి ఉన్న వస్తువు కదులుతూ ఉంటే ఖచ్చితంగా ద్రవ్యవేగం పొందుతుంది అనమాట. కదలకోకుండా ఇప్పుడు ఒక టేబుల్ మీద ఒక పుస్తకం పెట్టాము, లేదా ఒక వస్తువు పెట్టాము, అది వస్తువు పెడితే దానికి ద్రవ్యవేగం ఉంటుందా? ఉండదు కదా. సో కదిలే వస్తువులకి ఖచ్చితంగా ద్రవ్యవేగం అనేది ఉంటుంది. కదిలే వస్తువులకి వేగం ఉంటుంది, వేగం ఉన్న వస్తువుకు ఖచ్చితంగా ద్రవ్యరాశి కూడా ఉంటుంది. కాబట్టి న్యూటన్ ఏమని చెప్తున్నాడు అంటే, చలనంలో వస్తువు ద్రవ్యరాశిని మనము న్యూటన్ ద్రవ్యవేగంగా ఈయన చెప్పాడనమాట. మాస్ ఇన్ మోషన్ గా వర్ణించాడు. నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ద్రవ్యవేగం. ద్రవ్యవేగం అంటే ఖచ్చితంగా ఒక వస్తువుకి మాస్ ఉంటుంది, అలాగే వెలాసిటీ ఉంటుంది. వీటి యొక్క లబ్ధాన్ని మనం ద్రవ్యవేగము పీతో చూపిస్తాము. పి ఈక్వల్ టు ఎం ఇంటూ వి. నెక్స్ట్ అన్ని వస్తువులకు ద్రవ్యరాశి ఉంటుంది, కావున వస్తువు చలనంలో ఉంటే దాన్ని ద్రవ్యవేగం ఉంటుంది. సో అన్ని వస్తువులకు అన్ని వస్తువులకి కూడా మనకు ద్రవ్యరాశి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వస్తువు చలనంలో ఉంటే దానికి ద్రవ్యవేగం ఉంటుంది. అంతే కదా, కదిలే వస్తువుకి ఖచ్చితంగా వేగం ఉంటుంది, అలాగే వస్తువుకి ద్రవ్యరాశి కూడా ఉంటుంది. కాబట్టి రెండు ఉంటాయి, కాబట్టి దాన్ని ద్రవ్యవేగంగా కూడా వర్ణించవచ్చు. నెక్స్ట్ వేగం అనేది సదస్య రాశి కావున ద్రవ్యవేగం కూడా సదస్య రాశి అవుతుంది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. వేగం అనేది స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ, అలాప్పుడు ద్రవ్యవేగం కూడా వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో ద్రవ్యవేగానికి మన యూనిట్స్. సో ద్రవ్యవేగము అంటే పేరులోని ద్రవ్యరాశి ఉంది, వేగం ఉంది. ద్రవ్యరాశికి మనం ఏమేమి చెప్పుకుంటాము, యూనిట్స్ కేజీ చెప్పుకుంటాము, వేగానికి మీటర్ పర్ సెకండ్, కాబట్టి కేజీ మీటర్ పర్ సెకండ్. సో మనము దీన్ని ఇంకొక విధంగా ఏమని రాసుకోవచ్చు, న్యూటన్ సెకండ్ అని కూడా చెప్పుకోవచ్చు. అదే సీజియస్ ప్రమాణం వచ్చేసి ద్రవ్యరాశికి సీజియస్ లో గ్రామ్స్ చెప్పుకుంటాము, అలాగే మీటర్స్ ని మనం సెంటీమీటర్లు చెప్పుకుంటాం, కాబట్టి సెంటీమీటర్ పర్ సెకండ్. అలాగే దీన్ని డైన్లలో మార్చుకుంటే డైన్ సెకండ్ అని చెప్పుకుంటాం అనమాట. ఇది ద్రవ్యవేగానికి యూనిట్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. సో ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని మనం ఏమని పిలుస్తామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అని పిలుస్తాం. సో ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని మనం లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ అంటాం. సో అనేక వస్తువులు ఒకదానికొకటి ఎన్నిసార్లు ఢీకొన్నప్పుడు వాటి యొక్క తొలి ద్రవ్యవేగాల మొత్తం, అంటే ఢీకొనడానికి ముందు వాటి తుది ద్రవ్యవేగాల మొత్తం, అంటే ఢీకొట్టిన తర్వాత సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇనిషియల్ గా ఫైనల్ గా. సో ఇనిషియల్ గా ఈ బాల్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ బాల్ ఉంది, ఇక్కడ ఈ బాల్ ఉంది. ఈ బాల్ పోయి ఇక్కడ కొట్టింది, అంటే ఢీ కొట్టక ముందుగాల ఫస్ట్ కేసు. ఢీ కొట్టక ముందుగాల వీటి మధ్య ఎలాంటి ద్రవ్యవేగాల మొత్తం ఉంటుందో ఈ ఢీ కొట్టేసరికి ఇక్కడ ఈ బాలు, ఈడ ఉండాల్సిన బాలు ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండాల్సిన బాలు ఈడికి వచ్చింది. అంటే ఇక్కడ ఢీ కొట్టడం వల్ల ఈ బాల్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఇలా వెళ్ళినప్పుడు సో ఇక్కడ ద్రవ్యవేగాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ద్రవ్యవేగాలు ఏ విధంగా ఉన్నాయంటే రెండు కూడా సమానంగా ఉంటాయి. సో ఢీ కొట్టక ముందుగాలుగా, ఢీ కొట్టిన తర్వాత రెండు కూడా ద్రవ్యవేగాలు సమానంగా ఉంటాయని చెప్పి ఈ యొక్క ద్రవ్యవేగ నిత్యత్వం ఏమని చెప్తుంది. చూడండి, అనేక వస్తువులు ఒకదానికొకటి ఎన్నిసార్లు ఢీకొన్నప్పటికీ వాటి తొలి ద్రవ్యవేగాల మొత్తము, అంటే ఢీ కొట్టడానికి ముందు వాటి తుది ద్రవ్యవేగాల మొత్తం, అంటే ఢీ కొట్టిన తర్వాత కూడా సమానంగా ఉంటాయి. సో మనం రెండు వస్తువులకు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఢీ కొట్టక ముందుకాలకి ఏ విధంగా ఉంటుంది, ప్రతిదానికి మాస్ ఉంటుంది, అలాగే ఇనిషియల్ వెలాసిటీ u1 ఉంటుంది. ఇంకొక వస్తువు కూడా మాస్ m2 ఉంటుంది, ఇనిషియల్ వెలాసిటీ u2 ఉంటుంది. ఢీ కొట్టిన తర్వాత వాటి వేగాలలో మార్పు వస్తాయి, కాబట్టి వేగాలలో మార్పే నథింగ్ బట్ ద్రవ్యవేగం కిందకి సమానం. కాబట్టి మాస్ ఏం మారదు, అలాగే ఉంటుంది, కానీ వేగం మారుతుంది. కాబట్టి ఫస్ట్ వస్తువుకి v1 ఉంటుంది, సెకండ్ వస్తువుకి v2 ఉంటుంది. కాబట్టి m1 v1 ప్లస్ m2 v2 అవుతుంది. సో ఢీ కొట్టక ముందుగా m1 u1 ఉంటుంది ప్లస్ m2 u2 ఉంటుంది. ఢీ కొట్టిన తర్వాత m1 v1 ప్లస్ m2 v2 ఉంటుంది అని చెప్తున్నాడు. ఇదో ఇట్లాగా ఢీ కొట్టడానికి ముందు, ఢీ కొట్టిన తర్వాత. ఢీ కొట్టడానికి ముందు ఏ ద్రవ్యవేగాల మొత్తం ఎంత ఉంటుందో ఢీ కొట్టిన తర్వాత కూడా అంతే ఉంటుందని చెప్పుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వ్యవస్థ మీద
ఫలిత బాహ్య బలం పనిచేసినప్పుడు దాని ద్రవ్యవేగం మారకుండా ఉంటుందని ద్రవ్యవేగ నిత్యత్వ నియమం చెప్తుంది. సో నువ్వు ఎలాంటి బలమైనా ఉపయోగించి, ఇప్పుడు ఢీ కొట్టినా కదా, ఢీ కొట్టి బాహ్య బలం ప్రయోగించినప్పటికీ ఈ వ్యవస్థ, ఈ సిస్టంలో ఏమవుతుందంటే ద్రవ్యవేగం అనేది మారట్లేదు. సో ముందరే ఎలా విధంగా ఉందో ఢీ కొట్టిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. సో కాబట్టి ఇలా ద్రవ్య వేగం అనేది మారకోకుండా నిత్యంగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము, ద్రవ్య వేగ నిత్యత్వ నియమం అని చెప్తున్నాడు. సో ఢీ కొట్టక ముందు, ఢీ కొట్టిన తర్వాత కూడా మనకి ఏ విధంగా ఉన్నాయి, ద్రవ్యవేగంలో ఎటువంటి మార్పు రావట్లేదు. దీన్ని ద్రవ్యవేగం అనేది నిత్యత్వంగా ఉంటుంది కాబట్టి దీన్ని ద్రవ్యవేగ నిత్యత్వం ఏమంటారు. ఇది న్యూటన్ సెకండ్ లా కూడా మనము అర్థించజరగడం జరిగింది. నెక్స్ట్ ఏమంటాడు, రాకెట్స్, జెట్స్, విమానాలు ద్రవ్యవేగ నిత్యత్వం ఆధారంగా పనిచేస్తాయి అన్నమాట. సో రాకెట్స్, జెట్ విమానాలు ద్రవ్యవేగ నిత్యత్వం మీద పనిచేస్తాయి. అందుకోసమే ఇది మెయిన్ గా దీని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఈనాడు తెలుసు రాకెట్స్, జెట్స్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో. సో వీటి గురించి ఇవి ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తున్నాయి అంటే ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రిన్సిపల్ ఇదే పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, ఒక వ్యవస్థపై పనిచేసేటువంటి ఫలిత బాహ్య బలం శూన్యమైనప్పుడు ఆ వ్యవస్థని ఏకాంక వ్యవస్థ అంటారు. సో నువ్వు ఒక వ్యవస్థ అంటే నథింగ్ బట్ ఒక వస్తువు మీద నువ్వు బాహ్య బలం ఉపయోగిస్తున్నావు, ఎంతో బలంతో ఫోర్స్ గా నెట్టుతున్నావు, కానీ అక్కడ నీకేమైంది, బలం శూన్యమైపోయింది. దానివల్ల ఎటువంటి పని జరగలేదు. సో కాబట్టి అప్పుడు జరగని ఆ వ్యవస్థను అంటే ఆ వస్తువుని మనం ఏమంటామంటే ఐసోలేటెడ్ అంటే ఏంది, మనం ఎక్కడ కదలకోకుండా ఉండడమే కదా. ఇప్పుడు మన కరోనాలో ఐసోలేటెడ్ అయ్యామంటే మనం ఎక్కడికి బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉన్నాం, అంటే కదలకోకుండా ఒక చోట ఉన్నాం కాబట్టి. సో ఆ వస్తువుని ఏమంటామంటే ఐసోలేటెడ్ వస్తువు అని, లేకపోతే ఆ వ్యవస్థను ఐసోలేటెడ్ వ్యవస్థ అంటారు. ఐసోలేటెడ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మన సబ్జెక్ట్ లేదంటే బాహ్య బలము ఉపయోగించేటప్పుడు అక్కడ పని అనేది శూన్యం అయితే మనం దాన్ని ఐసోలేటెడ్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్, ఇవి న్యూటన్ మూడవ గమన నియమంపై కూడా ఆధారపడి పనిచేస్తాయి. ఈ రాకెట్స్, జెట్ విమానాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రాకెట్స్, జెట్స్ ఇవి జెట్లు కదా, ఇవి న్యూటన్ మూడవ గమన నియమం మీద ఆధారపడి కూడా పనిచేస్తాయి. సో ద్రవ్యవేగ నిత్యత్వం మీద ఆధారపడి పనిచేస్తాయి, అలాగే న్యూటన్ థర్డ్ లా మీద కూడా ఆధారపడి పనిచేస్తాయి. సో ఇప్పుడు మనము ఒక వస్తువుపై రకరకాల ఫోర్స్లు ఉంటాయి. గ్రావిటీ ఫోర్స్ ఉంటుంది, ఫ్రిక్షనల్ ఘర్షణ బలం ఉంటుంది, నార్మల్ ఫోర్స్ అంటే అభిలంబ ఫోర్స్ ఉంటుంది, అలాగే అప్లైడ్ ఫోర్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ శూన్యమైనప్పుడు ఈ వస్తువు కూడా కదలదు కదా, కాబట్టి దీన్ని ఐసోలేటెడ్ వస్తువు అని చెప్పుకుంటాము. సో మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ మూవ్మెంట్ లో మూమెంటం ఉంటుంది, ఇంపల్షన్ ఉంటుంది, అలాగే ఐసోలేటెడ్ సిస్టమ్స్ అని కూడా ఉంటాయి. సో మనం మూడింటి గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏమంటాడు, బాహ్య బలము లేకుండా వస్తువులో, అంటే నువ్వు ఒకవేళ బాహ్య బలం లేకుండా వస్తువు స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు, అలాగే ద్రవ్యవేగంలో కూడా మార్పు ఉండదు. సో నువ్వు బాహ్య బలము ఉపయోగిస్తే స్థితిలో మార్పు వస్తుంది, ద్రవ్యవేగంలో మార్పు వస్తుంది. సో ఉపయోగించకపోతే ఏమైతుంది, స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు, అంటే ఇక్కడ ఉన్న వస్తువు అక్కడే ఉంటుంది, ద్రవ్య వేగం కూడా ఉండదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మూడవ గమన నియమం ఏం చెప్తున్నారు, ఒక వస్తువుపై ప్రయోగించిన బలము దాని చలనానికి ఎలా మారుస్తుంది మరియు బలాన్ని కనుగొనడానికి ఒక పద్ధతిని మొదటి రెండు గమన నియమాలు తెలియజేస్తాయి. సో వస్తువుపై ప్రయోగించే బలము దాని చలనాన్ని ఎలా మారుస్తుంది అనేది సెకండ్ లా కూడా చెప్పింది కదా, అలాగే బలాన్ని కనుగొనడానికి కూడా ఒక పద్ధతిని కూడా మనకు మొదటి రెండు నియమాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. సో ఒక వస్తువు రెండవ వస్తువుపై బలాన్ని ప్రయోగించింది, ఒక వస్తువు రెండవ వస్తువుపై ఏదో బలాన్ని ప్రయోగించినప్పుడు రెండవ వస్తువు కూడా వెంటనే మొదటి వస్తువుపై తిరిగి బలాన్ని ప్రయోగిస్తుందని మూడవ గమనం చెప్తున్నాం. అంటే చర్యకు ప్రతిచర్య చూపించేదే ఈ యొక్క న్యూటన్ మూడవ లా అన్నమాట. ఈ రెండు బలాలు సమాన పరిమాణంలో ఉంటాయి కానీ వ్యతిరేక దిశల్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు రెండు వస్తువులు అనుకుంటున్నాం, ఇద్దరు ఒకదానికొకరు బలంగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఉపయోగించేటువంటి బలాలు సమాన పరిమాణంలో ఉంటాయి, అయితే వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇతను ఒకవైపు, ఇతను ఇంకొక వైపు ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ రెండు కూడా వ్యతిరేక దిశల్లో ఉంటాయి. ఈ బలాలు వేరు వేరు వస్తువులపై పనిచేస్తాయి మరియు ఒకే వస్తువు మీద ఎల్లప్పుడూ పనిచేయవు. సో ఈ బలాలు అనేది వేరు వేరు వస్తువులపై పనిచేస్తాయి, అంతేగాని ఒకే వస్తువు మీద చర్య ప్రతిచర్య ఉండదన్నమాట. సో ఖచ్చితంగా నీకు రెండు వస్తువులు ఖచ్చితంగా కావాలి, ఒక వస్తువు వల్ల చర్య ప్రతిచర్య జరగదు, రెండు వస్తువులు ఉంటేనే మనకు చర్య ప్రతిచర్య జరుగుతాయి. ఇప్పుడు మనమే ఉన్నాము, మనమే మనమే ప్రతిచర్య చేయలేం కదా. సో మనం వేరే వాడిని కొడితే తిరిగి వాడు మనల్ని కొడతాడు, అంతేగాని మనం కొట్టుకొని తిరిగి మనల్ని మనం కొట్టుకోలేం కదా. అంటే కాబట్టి ఒక వస్తువు అనేది ఇక్కడ ఖచ్చితంగా సరిపోదు, ఖచ్చితంగా రెండు వస్తువులు రావాలన్నమాట. కాబట్టి మరొక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ బలము కాదు ఒక జత బలాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఒకే ఫోర్స్ ఉండదు, రెండు రకాల ఫోర్స్ ఉంటాయి. అంటే వస్తువుకు ఒక
వస్తువుకు ఉంటుంది, దాని ఆపోజిట్ ఉన్నటువంటి దానికి కూడా ఒక బలం ఉంటుంది. ఈ రెండు వ్యతిరేక బలాలను చర్య ప్రతిచర్య బలాలు అంటారు. సో మనం ఒక పని చేస్తాం, మనం చర్య, అవతల వస్తువు మన మీద చూపించేది ప్రతిచర్య. సో ఇక్కడ మనకు చర్య బలాలు రెండు రకాలు, చర్య ఒకటి, ప్రతిచర్య బలాలు. మూడవ గమనం ఏం చెప్తుందంటే ప్రతిచర్యకు సమానమైన అలాగే మరి వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సమానమా తక్కువ ఎక్కువ అంటుంటారు కాబట్టి మనకు సమానమైనటువంటి మరియు వ్యతిరేక దిశల్లోనే ప్రతిచర్య ఉంటుంది. కానీ చర్య ప్రతిచర్య బలాలు ఎప్పుడు కూడా రెండు వేరు వేరు వస్తువులపై ఒకే సమయంలో పనిచేస్తూ ఉంటాయి. సో నువ్వేం చేస్తావు, ఒక వస్తువుపై చర్య చూపిస్తుంటావు, ఆ వస్తువు నీ మీద ప్రతిచర్య చూపిస్తుంటుంది. కాబట్టి రెండు కూడా వేరు వేరు వస్తువులపైన ఒకే సమయంలోనే పనిచేస్తూ ఉంటాయి. కావున పరస్పరం శూన్యపరచుకోవన్నమాట. ఇవి రెండు చర్య ప్రతిచర్య వల్ల మనకి ఎటువంటిది అనేది బలాలు అనేది శూన్యం కావు. సో నువ్వు సమ్ ఎక్స్ బలాన్ని ఉపయోగిస్తావు, అది సమ్ వై బలాన్ని మన మీద ఉపయోగిస్తుంటుంది. అంతేగాని ఇదేం జీరో అవ్వవు అనమాట. చర్య ప్రతిచర్య బలాలు పరిమాణంలో సమానమైనప్పటికీ, సో నువ్వు ఎంత క్వాంటిటీ అయితే చర్యను చూపిస్తున్నావో అదే వస్తువు అంతే క్వాంటిటీ ప్రతిచర్యను నీ మీద చూపిస్తుంది. ఈ బలాలు సమాన త్వరణాల్ని కలిగి ఉండవచ్చు. బలం ఓకే, బలం అనేది సమానం అవ్వచ్చు, కానీ త్వరణాలు అనేది కలగకపోవచ్చు. అంటే సమాన త్వరణాలు, సమాన యాక్సిలరేషన్ అనేది ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ న్యూటన్ మొదటి రెండు గమన నియమాలు ఒకే వస్తువుకు వినియోగిస్తాం. ఇక్కడ ఏమంటే ఒక వస్తువు పైన మన ఫస్ట్ నియమం ఏమంటే జడత్వం గురించి చెప్తుంది. జడత్వం అంటే అది నిశ్చల జడత్వంలో ఉందా, గమన జడత్వంలో ఉందా, దిశా జడత్వంలో ఉందని ఫస్ట్ లా చెప్తారు. సెకండ్ లా ఏం చెప్తుంది, F = ma, అంటే ఒక వస్తువుపై మన బలాన్ని ఉపయోగిస్తే అది కొంచెం కదులుతుంది, త్వరణం చలనాన్ని పొందుతుంది అని చెప్తున్నాం. అంటే మనం ఒకే వస్తువు పైన చూపిస్తాం ఫస్ట్ లా సెకండ్ లా. కానీ మూడవ నియమం మాత్రం రెండు వస్తువుల మధ్య గల ప్రతిచర్యకు లేదా ప్రతిక్రియకు మనం ఉపయోగిస్తాం. అంటే న్యూటన్ థర్డ్ లా జరగాలంటే ఖచ్చితంగా రెండు వస్తువులు కావాలన్నమాట. ఫస్ట్ లాకి సెకండ్ లాకి ఒక వస్తువు ఉన్నా సరిపోతుంది. Therefore చర్య = ప్రతిచర్యే, కానీ ఇక్కడ వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి మనం మైనస్ ప్రతిచర్య అని చెప్తున్నాం. నెక్స్ట్ జీవరాశులు, వీటికి ఉదాహరణలు మనం చెప్పుకుంటే న్యూటన్ థర్డ్ లాకు, జీవరాశులు నేల మీద నడుస్తున్నాయంటే ఖచ్చితంగా చర్య ప్రతిచర్య జరుగుతుంది. మనం నేలను కాలుతో గట్టిగా తంటాం అనమాట, తన్నప్పుడు మనం చర్య చూపిస్తాం, తిరిగి నేల మన మీద అంతే బలంతో ప్రతిచర్య చూపిస్తుంది కాబట్టి మనం నడవగలుగుతున్నాము. పడవల నుండి దూకినప్పుడు పడవ వెనక్కి నెట్టబడుతుంది. సో పడవ నుంచి ఇట్లా ఇప్పుడు మనకు న్యూటన్ థర్డ్ లాలు చాలా ఉంటాయి అనమాట. సో పిస్టోలు కాల్చడము లేదా బాక్సింగ్ కొట్టినప్పుడు తిరిగి వాడు మనల్ని కొట్టడం ఇలాగా అనమాట. థర్డ్ లా చేసి ఇప్పుడు పడవ నుంచి దూకుతున్నావు అనుకో, సో నువ్వు పడవ నుంచి దూకేటప్పుడు ఒక చర్య అవుతుంది, పడవ వెనక్కి పోతుంది, వెనక్కి పోవడం వల్ల నిన్ను ముందుకు నెట్టుతుంది, ఇక్కడ ప్రతిచర్య జరుగుతుంది. సో ఇట్లా పడవలో నుంచి బయటికి రావడము కూడా మనం చెప్పుకుంటాం అనమాట. ఏమంటాడు, తుపాకీ పేల్చినప్పుడు దాని నుండి గుండె బయటికి రాగా తుపాకీ వెనక్కి కదులుతుంది. సో మనం ఏమంటాడు, తుపాకీని పేలుస్తూ ఉంటాడు కదా, ఇట్లా జవాన్లు తుపాకీ పేల్చేటప్పుడు సో ఈ గన్ అనేది వెనక్కి వస్తుంది అనమాట. బుల్లెట్ ముందుకు వెళ్తుంది, గన్ను వెనక్కి వస్తుంది. బుల్లెట్ ముందుకు పోవడం చర్య అయితే గన్ను వెనక్కి రావడము ప్రతిచర్య అవుతుంది. అలాగే రాకెట్, జెట్ విమానాలు ఉంటాయి కదా, వీటి పనిచేయడము, అలాగే మానవుడు కూడా నడచడము, పక్షి ఎగురుతుంది కదా, మొదలైనవన్నీ కూడా మనకు చర్య ప్రతిచర్యకే ఉదాహరణ. అలాగే ఈత కొట్టడము ముందు మన చేతులతో ముందుకు కొడతాము కదా, సో ముందు కొట్టినప్పుడు నీళ్లు మనల్ని వెనక్కి నెట్టుతాయి అన్నమాట. సో చర్య జరుగుతుంది, ప్రతిచర్య కూడా జరుగుతుంది. ఇది కూడా మనకు న్యూటన్ థర్డ్ లాకి ఉంది ఒక ఉదాహరణ. అలాగే తెడ్డుల సాయంతో పడవ నడపడం కూడా, ఇది కూడా న్యూటన్ థర్డ్ లా కిందకి సమానం అన్నమాట. నెక్స్ట్ రాకెట్ అనేది ఒక చర ద్రవ్యరాశి వ్యవస్థ. సో రాకెట్ అనేది ఒక చర ద్రవ్యరాశి వ్యవస్థ. చర ద్రవ్యరాశి వ్యవస్థ అంటే, చర అంటే ఏంది, కదిలే వస్తువు అని దాని మీనింగ్. ఖచ్చితంగా రాకెట్ ఎంత కొంత ద్రవ్యరాశి కలిగి ఉంటుందా, సో కదిలే ద్రవ్యరాశి కలిగినటువంటి వ్యవస్థే రాకెట్ అనమాట. ఇక్కడ ఏమైతుందంటే ద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ పోతుంటుంది. మీరు రాకెట్లు కనుక మనం గమనించినట్లయితే మీరు మూవీస్లలో కొన్ని చూడవచ్చు, లేదా మన ఇస్రోలో ప్రయోగించేటువంటి రాకెట్లు కావచ్చు, మనకు ఇవి చూసినట్లయితే అవి స్పేస్ లోకి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని వస్తువులు, అంటే దానికి ఉన్నటువంటి షీల్డ్ కావచ్చు, అవన్నీ వదిలేసుకుంటా చివరికి శాటిలైట్ అనేది ల్యాండింగ్ చేసుకుంటా వెళ్తుంటది. ఇలా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే ద్రవ్యరాశి అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని చర ద్రవ్యరాశి వ్యవస్థ అని కూడా అంటారు. సో రాకెట్ లో దహన పేటిక అనేది ఉంటుంది, దీన్ని కంబషన్ ఛాంబర్ అంటారు. ఇందులో ఇంధనాన్ని మండించినప్పుడు వాయువులు ఏం చేస్తాయి, వాయువుల యొక్క ఉష్ణోగ్రత పీడనం అత్యధికంగా ఉంటుంది. సో ఏదైనా కానీ మండించినప్పుడు మనకు ఉష్ణం అనేది విడుదలవుతుంది కదా, అలాగే ప్రెజర్ విడుదలవుతుంది. సో ఈ ఉష్ణం ప్రెజర్ వల్ల అది మనకు వెళ్తుంది. ఇప్పుడు మీరు రాకెట్ ల్యాండింగ్ చేసేటప్పుడు కింద మండించినప్పుడు ఒక పెద్ద పొగతో వస్తుంది అనమాట. అంటే అక్కడ కంబషన్ యూనిట్ అనేది, ఇది కంబషన్ యూనిట్ అనమాట, రాకెట్ లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాయువులు అనేది ఏమైతాయంటే అధిక ఉష్ణోగ్రత పీడనం వద్ద
ఇవి అత్యధికంగా ఉంటాయి. అందువల్ల మనకు ఇది రాకెట్ ముందుకు పోవడం జరుగుతుంది. సో మల్టీ స్టేజ్ రాకెట్ ని ప్రతిపాదించింది ఎవరంటే గోడార్డ్ అనేటువంటి ఒక సైంటిస్ట్ అనేవాడు ఈ మల్టీ స్టేజ్ రాకెట్ ని ప్రపంచాడు. మల్టీ స్టేజ్ రాకెట్స్ అంటే ఇక్కడ ఏం లేదనమాట, ఇక్కడ మనకు రకరకాల స్టేజెస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క స్టేజ్ లో ఇది ఒక్కొక్క వస్తువును వదిలేసుకుంటా అంటే తీసేసుకుంటా లాస్ట్ స్టేజ్ లో ఈ యొక్క శాటిలైట్ అనేది ఆర్బిటల్ లో ప్రవేశపెడుతుంది అనమాట.